జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫీసులో కోరుట్ల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాసరావు కార్నర్ మీటింగ్ నిర్వహించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ధర్మ పోరాటానికి గల్ఫ్ బీడీ కార్మికులు ఐక్యమైతేనే భవిష్యత్తు, లేకుంటే ఇంకా అవమానం పాలవుతారని తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేదే ధోరణితోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించామని చెప్పారు. వర్గంలోని నా తల్లులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ మనకు ఇక 2 రోజులు మిగిలినది మన ధర్మ పోరాటానికి. ఈ గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా రైతులు మనం ఐక్యమైతేనే మనకు భవిష్యత్తు, లేకపోతే మనం ఇంకా అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కొరుట్ల మెట్పల్లిలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ మనవి ఏంటంటే, నా దృష్టిలోకి గత 3-4 సంవత్సరాల నుండి వింటున్న సమస్య తీరుతుందేమో చూస్తున్న మైనార్టీని పెద్దగుండు దగ్గర 3 ఎకరాలు మైనార్టీకి కేటాయించినటువంటి భూమి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 800 మంది యువత లోన్లకు అప్లై చేసుకుంటే ఈరోజు ఒక 17 మందికి లోన్లు వచ్చినాయి. అదేవిధంగా బీసీ బంద్, మైనార్టీ బీసీ బంద్కు ఏదైతే లోన్ అప్లై చేసుకున్నారో మైనార్టీ బంద్కు అప్లై చేసుకుంటే 30-40 మందికి అది వాళ్ళ అనుచర వర్గానికి వచ్చింది. అదేవిధంగా షాదీఖానా ఎక్కడ చూడండి, షాదీఖానా ప్రతి నియోజకవర్గంలో అయిపోతే మన దగ్గర ఇంకా కూడా అసంపూర్తిగానే ఉంది. ఈ మైనార్టీలో ఇక్కడ కేవలం ఓటర్లుగానే చూస్తుండ్రు. ఇక్కడ నేను మొన్న పెద్ద మసీద్ దగ్గరికి పోయినా, దాని పక్కనే ఉన్నటువంటి కబ్రస్థాన్ పోతే కబ్రస్థాన్ మొత్తం అది అంటే వాళ్ళని ఖననం చేసుకునేటువంటి స్థితి కూడా లేదు. ఆ పెద్ద మసీద్ పక్కన ఉన్నటువంటి కబ్రస్థాన్ లో మళ్ళీ 3-4 ఫీట్ల మట్టి పూడ్చి దానిపైన ఖననం చేసుకోవడం జరుగుతుంది. అది నేనేమిటంటున్నా అంటే, ప్రభుత్వాన్ని ఎలాగైతే ప్రతి గ్రామంలో ఈ వైకుంఠ ధామాలు ఇస్తుండ్రో అట్లనే కొరుట్ల మెట్పల్లిలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కబ్రస్థానాల కోసం ప్రత్యేకమైన స్థలాలు సంపాదించేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ 2 రోజులు మనల్ని